భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపిస్తున్న కథ చెలిమి. ఈ కథను రచించిన వారు డాక్టర్ మందా భానుమతి గారు. స్నేహితులు, చిన్ననాటి చెలిమి అనేది ఎంత మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందో, మన గుండెల్లో ఒక తీపి సంతకంలాగా మిగిలిపోతుందో రచయిత్రి చాలా బాగా కథలో తెలియచేశారండి. మరి ఈ కథను మీకు వినిపించబోయే ముందు నాదొక చిన్న మనవి. నేను వినిపించిన కథలు విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. ఇక కథలోకి వెళదామండి. చెలిమి కథ రచన డాక్టర్ మందా భానుమతి. రాత్రంతా కలత నిద్రే నాకు. ఒకటే కలలు. ఇంట్లో వాళ్ళు ఎలాగైతేనేం చెన్నై వెళ్ళడానికి ఒప్పుకున్నారు. పొద్దున్నే 4 లేచి, అసలు నిద్రపోతే కదా, స్నానం చేసేసి కొత్త బట్టలు శ్యామలకి ఇష్టమైన నీలం రంగువి వేసేసుకున్నాను. సీత, నాకు నీలం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? తెలుసులే, మీ నాన్నగారు శని రంగని నలుపు నీలం కొనరుగా, అందుకే అయి ఉంటుంది. నేను శ్యామలని ఉడికిస్తూ అన్నాను. అదేం కాదు, ఆకాశం నీలం, సముద్రం నీలం, అందుకని నే వేసుకుంటే నాకు కనిపించదు కదా, నువ్వు వేసుకుంటే నిన్ను చూస్తూ ఉండిపోతానన్నమాట. అవునవును, చీకటి నలుపు ఏమీ కనిపించదు, అందుకని నలుపంటే కూడా ఇష్టం. అప్పుడు శ్యామల బొంగమూతిని గుర్తు తెచ్చుకుంటుంటే నవ్వు వచ్చింది. శ్యామల మాటలు చెవుల్లో గింగురమంటుంటే అద్దంలో నీలిరంగులో నన్ను చూసుకున్నాను. ఈ మధ్యన రంగు తగ్గానా, లేక నీలం రంగులో కలిసిపోయి అలాగా కనిపిస్తున్నానా? ఇంకొన్ని గంటల్లో శ్యామలే చెబుతుంది కదా. 4 రోజులకి సరిపడా బట్టలు రాత్రే హ్యాండ్ బ్యాగ్లో సర్దేసుకున్నాను. ఇంకా ఎవ్వరూ నిద్ర లేవలేదు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకుని జాగ్రత్తగా కాచుకుని తాగి సోఫాలో కూర్చున్నాను. ఇంకా 5 కూడా అవ్వలేదు. ఇంట్లో వాళ్ళు 6ంటికి కానీ లేవరు. మొదటిసారి ఏరోప్లేన్ ఎక్కుతున్నా కనుక నాకు ఆత్రంగా ఉంటుంది. కానీ వాళ్ళకెందుకు ఉంటుంది? నాకంటే 2 ఏళ్ళు పెద్ద శ్యామల. అయినా ఎంత బాగా కలిసిపోయాం. కాకినాడలో బాలా త్రిపురసుందరి గుడి వెనకాల వీధిలో వాళ్ళ ఇల్లు. మేము సూర్యారావుపేటలో ఉండేవాళ్ళం. రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బట్టలు మార్చుకుని ఎగురుకుంటూ గుడికి వెళ్ళిపోయేదాన్ని. అప్పటికే శ్యామల వచ్చేసేది. ఇద్దరం కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళి అంబాష్టకం, మీనాక్షి పంచరత్నాలు చదివేసుకుని కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఒకసారి శ్యామల స్కూల్ నుంచి వెళుతుంటే 2 రౌడీలు వెంబడించి గాజులు గొలుసు తీసేసుకుందామని పట్టుకున్నారు. గాజులు తీసినట్లుగా కూర్చుని నేల మీద గుప్పెడు మట్టి తీసి వాళ్ళ మొహాల మీద కొట్టి పారిపోయింది. పెద్ద ఝాన్సీ రాణిలా ఫోజు తర్వాత స్కూల్లో. అప్పట్నుంచి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కూడా నగలన్నీ తీసేసి రోల్డ్ గోల్డ్ రింగుల్ని చెవులకు తగిలించి స్కూలుకు పంపారు. శ్యామల వాళ్ళ నాన్నగారికి ఎప్పుడూ ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. అందుకే తనకి 1 ఏడాది చదువు వెనుకబడింది. నేను ఏడాది ముందున్న అదే లెక్క మరి. శ్యామల నేను ఒకే క్లాస్లో ఉండడానికి. అన్ని ఊళ్ళు తిరిగింది కదా, అందుకనే జీకే బాగా ఉండేది. వాళ్ళ ఇంట్లో బాగా నాటకాలు అవి చూసేవారు. అన్నీ నా దగ్గరికి వచ్చి యాక్షన్తో సహా చేసి చూపించేది. చాలా బాగా పాడేది కూడా. వాళ్ళు కాకినాడలో 2 ఏళ్ళు ఉన్నారేమో. 5th క్లాస్ అవగానే మెడ్రాస్ వెళ్ళిపోయారు. మా నాన్నగారు హైదరాబాద్ వచ్చేయడంతో మేము ఇక్కడికి వచ్చేసాం. కానీ నెలకో ఉత్తరం రాసుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడైనా మర్చిపోయామంటే అంతే సంగతులు. ఇంకా కోపాలు వచ్చేస్తాయి. అసలు దూరంగా ఉన్నట్లే అనిపించదు. దాని ఉత్తరాలు చదివి చదివి నేను కూడా అలాగే వర్ణించడం నేర్చుకున్నా. ఇంట్లో అందరూ లేచినట్లున్నారు. ఒక్కో గదిలో లైట్లు వెలగడం మొదలెట్టాయి. పద్మ బయటికి వెళ్ళింది. అప్పుడే రెడీ అయిపోయావా? ఇంకా 2 గంటల టైం ఉంది. వంటింట్లోకి వెళ్ళి కాఫీ డికాక్షన్ వేసి బ్రష్ చేసుకుని వచ్చింది. కాఫీ కలుపుకుని తాగుతూ, ఏంటి అంత ఎగ్జైటెడా అంది. అవును, మరి శ్యామలను చూస్తున్నా కదా,
కాఫీ కేసి ఆశగా చూస్తూ అన్నాను. నువ్వెంత దీనంగా చూసినా కాఫీ ఇచ్చేది లేదు, పాలు తాగావు కదా. తల ఊపాను. అసలు నిన్నొక్కదాన్ని పంపడం నాకు ఇష్టం లేదు, కానీ నాన్నగారే బలవంతం చేస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళు, ఏది కావాల్సిన ఎయిర్ హోస్టెస్ని అడుగు. గాల్లోకి లేచేప్పుడు ఒక్కోసారి తల తిరిగినట్టు అనిపిస్తుంది. చాక్లెట్ నోట్లో పెట్టుకుని చప్పరించు. అలా పద్మ బయలుదేరే వరకు జాగ్రత్తలు చెబుతూనే ఉంది. నేను బుద్ధిగా అన్నీ వింటూ టైం చూసుకుంటున్నాను. కాలింగ్ బెల్ మోగింది. అమ్మయ్య, డ్రైవర్ వచ్చినట్టున్నాడు. పద్మ సుత్తి తప్పుతుంది. డ్రైవర్ వచ్చి బ్యాగ్ పుచ్చుకుని కిందకు వెళ్ళాడు. నేను కూడా లేచాను. జోష్లో పరిగెత్తకు, మెల్లగా చూసుకున్నాడు కూడా. కారు వరకు వస్తున్న పద్మ వార్నింగు. నేను కారులో కూర్చోగానే పద్మ టాటా చెప్తూ హ్యాపీ జర్నీ, వెళ్ళగానే ఫోన్ చెయ్యి అంది. నాకంటే మొదటిసారి, కానీ డ్రైవర్కి బాగా అలవాటే. ఎప్పుడూ వెళ్ళేవాళ్ళని దింపుతూ వచ్చేవాళ్ళని రిసీవ్ చేసుకుంటూనే ఉంటాడు. కారు డోర్లో ఇరుక్కుపోయిన చున్నీని బయటకు తీసి పోనీటైల్ ఒకసారి సవరించుకుని కారు దిగాను. కొత్త కదా. డ్రైవర్ బ్యాగ్ తీసుకుని నన్ను ఒక చేత్తో పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఎయిర్లైన్స్ వాళ్ళకి అప్పగించాడు. చాదస్తం కాకపోతే నాకు తెలీదు, మరీ పసిపిల్లనా? ఎయిర్లైన్ వాళ్ళు మరీ చాదస్తుల్లా ఉన్నారు. వాళ్లే సెక్యూరిటీ చెక్ చేయించి లోపల కూర్చోపెట్టి అక్కడ ఎయిర్ హోస్టెస్కి అప్పగించారు. ఆవిడైతే ఇంకా జాగ్రత్తగా కుర్చీలో కూర్చోపెట్టి ఓ కన్ను నా మీద వేసి ఉంచింది. బోర్డింగ్ టైం అవగానే వచ్చి నన్ను ప్లేన్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ కూడా కట్టింది. మరీ బడాయి కాకపోతే నాకు రాదు. టీవీలో ఎన్నిసార్లు చూడలేదు. ఆ డ్రైవర్ ఏం చెప్పాడో ఏమిటో. నిజం చెప్పొద్దు, ఏరోప్లేన్ టేకాఫ్ అవుతుంటే చాలా భయమేసింది. కళ్ళు మూసుకుని శుక్లాం వరదరం విష్ణు చదువుతూ కూర్చున్నాను. పైకి లేచాక ఎయిర్ హోస్టెస్ స్పెషల్గా నాకు టిఫిన్ ప్లేట్ పెట్టుకునే ప్లాంక్ తీసి దాని మీద అన్నీ పెట్టి ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి మంచినీళ్ళ సీసా కూడా ఓపెన్ చేసి వెళ్ళింది. శ్యామలది చాలా విశాల హృదయం. ఒక్కతే కూతురైనా వాళ్ళకి బాగా ఆస్తి ఉన్నా అస్సలు గర్వం లేదు. ఒకసారి చాకలి వీరన్నాని మమ్మల్ని రోజు స్కూలుకి తీసుకెళ్ళేవాడు. బట్టలు ఉతుకుతూ చెరులో మునిగి చచ్చిపోయాడు. మాతో ఎన్నో కబుర్లు చెప్పేవాడు. కుటుంబానికి వాడే ఆధారం. మెడ్రాస్ వెళ్ళాక కూడా వీరన్న ఫ్యామిలీ పోషణకి డబ్బు పంపేది శ్యామల. వాళ్ళ నాన్నగారిని అడిగి క్లాసులో అందరికంటే పెద్దదేమో, లీడర్లాగా యాక్ట్ చేసిన అందరినీ ఆదుకునేది. ఓసారి నా పెన్సిల్ పోయింది. ఇంటికెళ్ళగానే పెన్సిల్ ఏదని అడిగి అమ్మ వాయిస్తుందని ఏడుస్తూ కూర్చున్నా. అప్పుడు శ్యామల తన పెన్సిల్ ఇచ్చి నన్ను రక్షించింది. స్పీకర్లో అనౌన్స్మెంటు, ప్లేన్ ల్యాండ్ అవుతోందని. నాకు ఒళ్ళంతా పులకరింత. స్నేహితులని కలవబోతున్నా కదా. నా పంజాబీ డ్రెస్ చూసి ఏమనుకుంటుందో. కాకినాడలో ఉండగా లంగా జాకెట్లు వేసుకునేవాళ్ళం కదా. కిందికి దిగేటప్పుడు అంత భయం వేయలేదు. మళ్ళీ అలాగే ఎక్కడ తప్పిపోతానో అన్నట్లు ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా నన్ను నా బ్యాగ్ని బయటకు తీసుకొచ్చారు. ఎలా గుర్తుపట్టాడో శ్యామల వాళ్ళ డ్రైవరు కారు ఎక్కించి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. కారు లోపలికి వెళ్ళగానే శ్యామల పరిగెత్తుకుని బయటకు వస్తుందనుకున్నాను. నా డ్రెస్ మీద ఏం కామెంట్ వినాల్సి వస్తుందో. పెద్ద బంగ్లా. డ్రైవరే తలుపు తీసి నా బ్యాగు బంగ్లా లోపల పెట్టి వచ్చాడు. నేను సోఫాలో కూర్చుని చూస్తున్నా. వంట మనిషి వచ్చి మంచినీళ్ళు ఇచ్చింది. ఎంతసేపటికి శ్యామల బయటికి రాదేం. అదుగో పనివాడి చేయి పట్టుకుని వస్తోంది. నాది పోనీటైల్ అనుకుంటే శ్యామలది బాబ్డ్ హెయిర్. నేను అడుగులో అడుగు వేసుకుంటూ ఎదురు వెళ్ళాను. ఇంకా నేను పంజాబ్ డ్రెస్ వేసుకున్నా ఏమంటుందో అనుకున్నానా. శ్యామలైతే పొడవాటి గౌను వేసుకుంది. ఎవ్వరం డ్రెస్ గురించి పట్టించుకోలే. ఇద్దరం కర్రల కింద పడేసి కౌగిలించుకున్నాం. ఒకటే ఏడుపు వస్తోంది ఆనందంతో. బాగున్నావా సీత అంది 86 ఏళ్ల శ్యామల. వణుకుతున్న కంఠంతో. నేను తనకంటే 2 ఏళ్ళు చిన్న కదా. 77 ఏళ్ల తర్వాత కలుసుకున్నా. నిన్న సాయంత్రమే కలుసుకున్నట్లుగా ఉంది. వంట మనిషితో చల్లని మజ్జిగ తెమ్మని చెప్పింది శ్యామల. మీ అమ్మాయి పద్మ చెప్పింది. యాసిడిటీ అట కదా. శ్యామల ఏం మారలేదు. అందరి సంగతులు గుర్తుపెట్టుకుంటుంది. అన్నట్లు శ్యామల కొడుకు రాజే నాకు టికెట్ పంపించి తెప్పించాడు. మమ్మల్ని ఇద్దరినీ కలపాలని. ఉన్న 4 రోజులు
పడుకున్నప్పుడు తప్ప కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. స్నేహితులు, ఈ కథ వింటుంటే మీ చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి రోజులు, చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయా మరి? మరి హాయిగా అవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని ఆనందంగా నెమరు వేసుకుంటూ ఆహ్లాదంగా హాయిగా నిద్రపోండి. మరి స్నేహితులు, నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి. సెలవా మరి.